ఈయన ప్యారలల్గా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ ఈ క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ చెప్పాలి, నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్తే ఏమొస్తుంది? నువ్వు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోకుండా అదేదో వాడు చేయలేనిది నేను చేశానని అదొక కొత్త థియరియో లేకపోతే ఒక కొత్త డైమెన్షన్ తెచ్చినట్టు జనాన్ని తన వైపు ఆకట్టుకోవడానికి, ఎమోషన్స్తో ఆడుకోవడానికి, సంబంధం లేని విషయాలు దూరిపోయి పనిచేయడం. మరి వాళ్ళ జనసేనలు కూడా టీడీటీ బోర్డులో ఉన్నారు కదా. అదే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నీ క్షమాపణతో పాటు నీ సభ్యులతో రిజైన్ చేయించవచ్చుగా. ఒకవేళ టీడీపీని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ మీ సభ్యులు రిజైన్ చేయొచ్చుగా. అలాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు. అలాంటి చోట మీకు సంబంధం లేదు, పదవి పోవడానికి ఇష్టం లేదు. కానీ ధర్మం, సనాతన ధర్మం అని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రం మీకు సంబంధం ఉంది. సో ఈ శాఖ కాకపోయినా కూడా బీజేపీ ఎజెండా సార్ ఇది. అంటే ఇప్పుడు ఈ సభ చూస్తే మీకు అర్థమై ఉండాలి కదా. ఆవిర్భావ సభ, ఆవిర్భావ సభ, సౌత్ మోడీ అని నడుస్తున్నారు అంతా. మామూలుగా అతని సభల్లో ఎక్కడ కూడా సీఎం సీఎం అని అరిచేవాళ్ళు. మరి మొన్న సభలో ఎక్కడ సీఎం సీఎం అని అరవాలా? మరి ఆ మార్పును మీరు గమనించారో లేదో. అది మానేసేసి ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, అంటే అసలు మన రాష్ట్రంలో సంబంధం లేని అంశాలు, గోద్రా అల్లర్ల గురించి, దేశ విభజన గురించి, బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి, ఈ విషయాలకి ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఏం సంబంధం ఉంది? అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ముస్లింలను చూపించి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి మత చిచ్చు పెట్టి మత కల్లోల సృష్టించి ఒక ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన కనిపిస్తుంది. ఏమిటా ఎజెండా అంటే, ఒకప్పుడు రథయాత్ర చేసి అదాని ఏ విధంగా అయితే బీజేపీకి 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకొచ్చేటువంటి పని చేశారో అది ఉత్తర భారతదేశంలో సాగింది. అలాంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ సాగలేదు. అందువల్ల ఏదైనా కొంచెం సినిమా కరిష్మా ఉండి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మన ఎజెండాని తీసుకుని వెళ్ళి ఇక్కడ అధికారం సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి, అధికారం సాధించాలంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ముందు ఫ్యాన్స్తో మొదలుపెట్టారు. కాపులకి నాకు సంబంధం లేదని ప్రకటించారు. మళ్ళీ మచిలీపట్నంలో ఆవిర్భావ సభలో నేను పుట్టిన కాపు కులం అంటే నాకు ఇష్టం, నాకు గౌరవం, మీ కోరికలు నాకు తెలుసు, నేను తీరుస్తాను, మీరు ఓటేస్తే కదా నేను చేయడానికని కాపులను ఓటేయమని నేరుగా అడిగారు. సో ఫ్యాన్లను వాడుకున్నారు, కాపులను వాడుకున్నారు. ఆ బలం సరిపోవడం లేదు. అధికారంలోకి వచ్చేయాలి, మనమే ఏర్పాటు చేయాలి అని అంటే ఇంకా పెద్ద బలం కావాలి. అది ఎలా వస్తుంది అని అంటే మత చిచ్చు ద్వారా. మన రాష్ట్రంలో కూడా మెజారిటీ హిందువులే కాబట్టి అలాంటి హిందువులను రెచ్చగొట్టి వాళ్ళని ఏర్పాటువాదం వైపు నడిపించి వాళ్ళని కన్సాలిడేట్ చేస్తే ఇది ఇంకా పెద్ద బలం. ఈ బలంతో అయితే బీజేపీతో కలిసి మన అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఎజెండా, ఒక వ్యూహ రచన వెనుకున్న మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. అలా ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేసి స్క్రిప్ట్ రాయించి కోచింగ్ ఇచ్చి మీటింగ్ పంపించారు. అందువల్లే అతను అలా మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ ధైర్యంతో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన 40% ఓటింగ్ కలిగిన తెలుగుదేశాన్ని మేము నిలబెట్టామని ఎలా చెప్తాడు? సో ఏ ధైర్యంతో చెప్పాడు? సో టీడీపీకి ఇది గమనించాలి. ఇలాగా జరిగి ఉండటానికి అవకాశం ఉందా లేదో ప్రజలు ఆలోచించాలి. డెఫినెట్గా. అంటే అతను నేషనల్ ఇష్యూస్ అని మాట్లాడాడు, భారతీయుడు అంటున్నాడు, సౌత్ మోడీ అని అరుస్తున్నారు, సీఎం అనే పదవి పక్కకెళ్ళిపోయింది. సో టీడీపీకి ఒక డేంజర్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోవాలా సభ నుంచి? డెఫినెట్గా. ఇప్పుడు బీజేపీ ఎదగాలంటే జనసేనను దానిలో మెర్జ్ చేసేయడం అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఎందుకనంటే వాళ్ళు 18 సీట్లు తెచ్చుకున్న ప్రజారాజ్యం స్వతంత్రంగా పోటీ చేసిన దాన్నే అలవోకగా కాంగ్రెస్లో కలిపేసినప్పుడు ఒక్క సీటు తెచ్చుకోవడం కూడా స్వతంత్రంగా సాధ్యం అవని పరిస్థితిలో ఉన్న జనసేనని కలపటం అనేది అసలు సబ్జెక్టే కాదు. బట్ సబ్జెక్ట్ ఏమిటి అని అంటే తెలుగుదేశం. సో తెలుగుదేశంని పతనం చేస్తే తప్ప వీళ్ళకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము నిలబెట్టాము అని అంటే దాని అర్థం ప్రజలు గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అది కాన్షియస్గానే చెప్పిన, ధ్యానంతో చెప్పిన పదమే అది. మాట ట్రైనింగ్ తర్వాత చెప్పిన పదం. ఎస్, కోచింగ్ తర్వాత చెప్పిన పదమే. అది జనం ఆలోచించండి. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి భావన వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది జనం ఆలోచించమని కోరుతుందా మీ ద్వారా. ఎటుదారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మన దగ్గర పీస్ ఉంది. ఎప్పుడు కూడా ఇన్ని రకాల జిమ్మిక్స్ జరిగిన ఎత్తుపలాలు ఉన్నా మన రాష్ట్రంలో ఆ మత చిచ్చు అనేది రాలేదు.
ఈవెన్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో మత 90s లో. కలవాలు అనేది ఓల్డ్ సిటీలో, అది కూడా చిన్న ప్రాంతంలో, బట్ అవి కూడా కంప్లీట్గా జనం మర్చిపోయారు. సో అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. అలాంటిది మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు బీమారు స్టేట్స్ అని బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంటారు. ఎందుకు అని అంటే అవి వెనకబడిపోయినాయి, అన్ని రంగాల్లో వెనకబడిపోయినాయి. వాళ్ళకి లిటరసీ తక్కువ, పాపులేషన్ ఏమో ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, ఫుడ్ సెక్యూరిటీ లేదు, డెవలప్మెంట్ లేదు. కానీ మనం అన్ని విధాలుగా ప్రోగ్రెస్ అవుతున్నాం. అయితే ఈరోజు అలా ప్రోగ్రెస్ అవుతున్న నేషన్స్ని, స్టేట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి డీలిమిటేషన్ ద్వారా కూడా తీసుకొస్తున్నారు. సో అంటే వాళ్ళ ఎజెండా ఎలా ఉందనేది మీరు చూడండి. అంటే హిందుత్వాన్ని ఇక్కడ చొప్పింపజేయాలని, దక్షిణ భారతదేశంలోకి ఏ విధంగా ఎలాగైనా తీసుకొచ్చేయాలని, ఉత్తర భారతదేశంలో ఎలాగైతే వాళ్ళు ఆ హిందుత్వతో బెనిఫిట్ పొందారో ఆ బెనిఫిట్ ఇక్కడ కూడా పొందాలని. ఇది సాధ్యం కానప్పుడు ఈవేళ సీట్లు తగ్గించేసి ఆ సీట్లతోనే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని, ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పవర్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మీరు చెప్తున్న క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు కలిసి పవర్లో ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. వాళ్ళే పవర్లో ఉన్నారు అక్కడ ఇక్కడ. అటువంటిప్పుడు మళ్ళీ మేము సొంతంగా వద్దామనే ఆలోచన ఎందుకు చేస్తుంది బీజేపీ? ఇప్పుడు మహారాష్ట్ర లివింగ్ ఎగ్జాంపుల్. సో మహారాష్ట్రలో ఏం చేశారు? ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు, బట్ ఇవాళ ఉప ముఖ్యమంత్రికి పరిమితం అయ్యారా? ముఖ్యమంత్రిగా చేసిన అతన్ని ఉప ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అతన్నే కదా ఈరోజు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేశారు. అది పవర్ కదా. ఆ పవర్ తెచ్చుకోవడానికి దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా లేరు కదా. ఇక్కడ అధికారంలో భాగస్వామే, కానీ అధికారం వాళ్ళది కాదు కదా. సో ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ప్లాను, మన పార్టీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే, మన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్లాన్ మన పార్టీ. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకు? గత ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి ప్రాంతీయ పార్టీని మింగేయటం ద్వారా. సో గత టెన్యూర్లో ఏం చేశారు? ప్రాంతీయ పార్టీతో అలయన్స్ పెట్టుకుని దాన్ని మింగేసి ఈరోజు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. వాళ్ళ స్ట్రాటజీ ఈరోజు మనకు అర్థం కాదు. సో ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఒక్క రోజులోనే మారిపోవాలని వాళ్ళు కూడా తొందరపడరు. సో దాన్ని నెమ్మదిగానే గట్టిగా చేద్దాం అనేటువంటి, స్టడీగా చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ దేశంలో వాళ్ళ ఎలయన్స్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏ విధంగా హరించిపోతున్నాయి, ఏ విధంగా ముక్కలైపోతున్నాయి అనేది ఈ గత 10 సంవత్సరాలుగా చూస్తే కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఈవెన్ జనసేన మెర్జ్ అయిపోవాలి, టీడీపీ కిల్ అయిపోవాలి. దట్ ఈస్ బీజేపీ అలయన్స్లోకి వెళితే ఖచ్చితంగా ప్రమాదంలో పడినట్టే. అది గత 10 సంవత్సరాలుగా మన కళ్ళ ముందున్న లివింగ్ ఎగ్జాంపుల్, సాక్ష్యాలు. అకాలీదళ్, శివసేన లాంటి హిందూ ఓరియంటేషన్ ఉన్న పార్టీలు కూడా మిగలలేదు. ఆఫ్టర్ మరి ఈ వీటి పరిస్థితి ఏమిటి? ఇది తెలుగు ప్రజలు ఆలోచించాలి. తెలుగు ప్రజలను నేను కోరేది ఒకటే, అభ్యర్థించేది ఒకటే, మనం మతం మత్తులోకి వెళ్ళొద్దు. మత చిచ్చు పెట్టినా కూడా దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి జీవన విధానంలో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అత్యధికంగా హిందువులే ఉన్నారు. హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఆ విధానంలో యథేచ్ఛగా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా? భవానీ దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా? పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అన్ని రకాల యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతున్నాం కదా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా. కాబట్టి మత చిచ్చు ద్వారా, మతోన్మాదం ద్వారా అధికారం సాధించాలనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాళ్ళు అంతిమంగా ఏంటి? రాజ్యాంగాన్ని మార్చేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి. ఆరక్షణ ఖతం కర్ దేంగే, సంవిధాన్ బదల్ కర్ దేంగే అని 420 సీట్స్ వస్తే చేసేస్తామని, 420 సీట్లు ఇవ్వండి, ఇవన్నీ మార్చేస్తాం అని అన్నారు. ఇదేదో 420 లాగా ఉందని జనం ఓట్లు వేయలేదు కాబట్టి హిందూ రాజ్య స్థాపన మా లక్ష్యం అనేది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో కాబట్టి అలాంటి అడుగులు ఇక్కడ కూడా వేయాలి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కేరళకి, తమిళనాడుకి పంపించారు? తిప్పుతున్నారు కదా. కర్ణాటకకి ఎందుకు పంపించలేదు? బికాజ్ 26లో కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాలు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్కి పంపించాలి కదా. పరిచయ కార్యక్రమం చేశారు. ఫస్ట్ ఒకసారి కేరళకి వెళ్ళారు, ఒకసారి మహారాష్ట్ర పంపించారు. మహారాష్ట్రలో ఆయన నిన్న మీటింగ్లో అది కూడా కోట్ చేశారు కదా. మహారాష్ట్రలో నేను వచ్చిన చోట అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు అనే విషయాన్ని కూడా సభలో కోట్ చేశారు ఆయన. సో హిందుత్వాన్ని ఏదో రకంగా స్ప్రెడ్ చేయాలనేటువంటిది ఒకవైపు ఆలోచన అయితే, ఈ దక్షిణ భారతదేశం చెప్పిన మాట వినడం లేదు, వీళ్ళు హిందీ వద్దంటారు, మేము ఏం చెప్పినా కాదంటారు. కాబట్టి వీళ్ళకి ప్రాతినిధ్యాన్ని కట్ చేసేసాం అనుకో పార్లమెంట్లో,
ఇక వీళ్ళ ప్రమేయం లేకుండా కూడా మన ప్రభుత్వం నడుపుకోవచ్చు కదా అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ఏమిటంటే, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, పినరాయి విజయన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు. వాళ్ళంతా ఏకమై దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉంటే, మన జాతి ప్రయోజనాల గురించి మీరు ఆలోచించకుండా, మాట్లాడకుండా మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అంటే తెలుగు ఎందుకు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? భాష అసలు ఇష్యూనే కాదు, మాతృభాషలో చదువుకున్న వాళ్ళే చాలా అద్భుతాలు సాధించారు, భాష ఇష్యూ కాదు, దాని మీద ఎమోషన్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. హిందీ భాష మీకు ఇష్టం లేకపోతే హిందీలో సినిమాలు తీయకండి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. హిందీ సినిమాలకి భాషకి ఏంటి సంబంధం? ఇప్పుడు హిందీ భాష ఇండియాకి ఆత్మ అని అమిత్ షా గారు అన్నారు. అంటే మరి తెలుగు, తమిళ్, మలయాళం ప్రేతాత్మల, ఈ ఆత్మలు కాదా? ఇప్పుడు జనగణమన మనం బెంగాలీలో పాడుతున్నాం, వందే మాత్రం బెంగాలీలో పాడుతున్నాం. అప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి, హిందీ ఎట్లా ఆత్మ అవుతుంది? హిందీ మన జాతీయ భాష అని చెప్తున్నారు కదా ఇక్కడ సో కాన్స్టిట్యూషన్. అంటే హిందీ భాష మాకు వద్దు, ఎందుకనంటే పిల్లలకి బర్డెన్ అవుతుంది. ఎన్సీఆర్టీనే చెప్పింది, ఎక్కువ భాషలు పెట్టి బర్డెన్ పెట్టవద్దు, మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, సోషల్ ఇట్లాంటివి నేర్పించమని చెప్పారు. కాంపిటేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, కోర్ కాంపిటెన్సీ పెరుగుతుందని. సో ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా హిందీ కూడా నేర్చుకోండి అని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? ఇప్పుడు మాతృభాష కావాల్సిందే, లింక్ లాంగ్వేజ్ కావాల్సిందే. మన మాతృభాష తెలుగు, లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, చాలు. హిందీ కావాలంటే నేర్చుకుంటారు అవసరమైన వాళ్ళు. బట్ నాట్ కండిషనల్. కండిషన్ ఎందుకు పెట్టాలి? అలా అయితే ఉత్తరప్రదేశ్ కండిషన్ పెట్టి తెలుగు నేర్పించు, బీహార్ కండిషన్ పెట్టి తమిళ్ నేర్పించు, రాజస్థాన్ మన మధ్యప్రదేశ్ కండిషన్ పెట్టి మలయాళం నేర్పించు. వాళ్ళు కూడా 3 నేర్చుకోవాలి కదా. మనం ఎందుకు 3 అంటే మనం అంత బానిసలమా? అంత ఊడిగం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా హిందీ నేర్చుకోవాలని ఎందుకు అనాలి? తెలుగు నేర్చుకుందాము మన మాతృభాష, ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనాలి. కానీ హిందీ నేర్చుకోమని ఆయన వారేలా చెప్పారు? ఎవరెవరు ఇష్టం, బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. 4 భాషలు 5 భాషలు పివి నరసింహారావు గారు ఉన్నారు, 14 భాషలు మాట్లాడతారు.